చాలామంది అనుకుంటారు పొట్ట పెద్దగా ఉంటేనే ప్రమాదమంటారు. కాని నిజమేంటంటే బయటికి సన్నగా ఉన్నవాళ్లకు లోపల ఒక నిశ్శబ్ద శత్రువు పరుగుతుంటుంది. కడుపు కొవ్వు అంటే విసరల్ ఫ్యాట్ అసలు శత్రువు ఇదే. మీకొక ప్రశ్న అడుగుతాను. మీరు బయటకు సన్నగా కనిపించినా లోపల ప్రమాదకరమైన కొవ్వు పెరుగుతుంటే నమ్ముతారా? అది సాధారణ పొట్టకొవ్వు కాదు, అది విసరల్ ఫ్యాట్, మన శరీరానికి అసలు శత్రువు. విసరల్ ఫ్యాట్ అంటే ఏమిటి? మన కడుపులో రెండు రకాల కొవ్వు ఉంటుంది. మొదటిది సబ్క్యుటేనియస్ ఫ్యాట్, చర్మం కింద ఉండే కొవ్వు. రెండవది విసరల్ ఫ్యాట్, లోపల అవయవాల చుట్టూ పేరుకుడే ప్రమాదకర కొవ్వు. ఈ విసరల్ ఫ్యాట్ గుండె, కాలేయం లేదా లివర్, ప్యాంక్రియాస్ చుట్టూ పేరుకుపోతుంది. బయటికి కనిపించకపోయినా లోపల నెమ్మదిగా నష్టం చేస్తుంది. ఇది ఎందుకు ప్రమాదకరం? విసరల్ ఫ్యాట్ హార్మోన్లను అసమతుల్యం చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది, రక్తపోటు పెంచుతుంది, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెంచుతుంది, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. బయటకి సన్నగా కనిపించేవాళ్లకు ఇది ఉండొచ్చు. ఇది పెరగడానికి కారణాలు: ఎక్కువగా కూర్చోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువగా తినడం, స్ట్రెస్, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం. లక్షణాలేమిటి? విసరల్ ఫ్యాట్కి స్పష్టమైన నొప్పి ఉండదు, కాని ఇవి సంకేతాలు కావచ్చు. పెద్ద పొట్ట, నడుము కొలత ఎక్కువగా ఉండడం, అలసట, బ్లడ్ టెస్ట్లో షుగర్ లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా రావడం. పురుషుల్లో నడుము కొలత 40 ఇంచుల కంటే ఎక్కువ, మహిళల్లో 35 ఇంచుల కంటే ఎక్కువ. ప్రమాద సూచిక. తగ్గించడానికి ఎలా? రోజుకు 30 నుండి 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, షుగర్ లేదా జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, సరైన నిద్ర 7 నుండి 8 గంటలు, స్ట్రెస్ తగ్గించడం, ధ్యానం లేదా శ్వాసాభ్యాసం. చివరి మాట: బయట కనిపించే కొవ్వు కంటే లోపల కనిపించని విసరల్ ఫ్యాట్ చాలా ప్రమాదకరం. మీరు ఈ రోజు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే రేపటి పెద్ద సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. గమనించండి, బయటికి కనిపించే పొట్ట కంటే లోపల దాగి ఉన్న విసరల్ ఫ్యాట్ ఎక్కువ ప్రమాదకరం. ఇది నొప్పి ఇవ్వదు, కాని ఒకరోజు పెద్ద నష్టం చేస్తుంది. ఈ రోజు నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టండి. మీ ఆరోగ్యం మీ కుటుంబానికిచ్చే గొప్ప బహుమతి.